ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపం పొందుట. జనక మహారాజా, ఈ మాసమందు హరినామ సంకీర్తన చెయ్యనివారు, శివకేశవుల వద్ద దీపారాధన చెయ్యలేనివారు, పురాణాలు చదువుట, సాయంత్ర దేవతా దర్శనం చెయ్యలేనివారు కాలసూత్రమనడి నరకమందు పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించి వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షంతలతో పూజించిన దీపధూప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా 4 రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి పోవుదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచాలి. ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణునిగా పుట్టును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల ఆరిపోయిన దీపం వెలిగించినను అట్టి వారుల సమాప్త పాపములను పోవును. అందులకు ఒక కథ కలదు. వశిష్ఠుల వారు ఇలా చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరాన శిథిలమైన దేవాలయములో కర్మనిష్ఠుడనే దయార్ధహృదయుడగు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయానికి వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయ తలంపుతో ఆ పాడుబడిన ఉన్న దేవాలయాన్ని శుభ్రపరిచి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామం నుండి ప్రమిదలు ఒత్తి తెచ్చి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చేయుచుండెను. ఈ విధముగా కార్తీక పురాణము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలా వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేమోనని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయముల ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట వల్ల దాని పాపములు హరించిపోయి పుణ్యములు కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కనులు తెరిచి చూడగా పక్కనున్న మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి, నీవెవరువు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికాన్ని. రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి తిని ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉన్న ఆరిపోయిన ఒత్తిని తినాలని దానిని నోట కరిసి పక్కనున్న దీపంపు దగ్గర వద్ద ఆగి తిని నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరించండి అని వేడుకొనెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సంవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలకు అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించి మరణించావు. తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవిస్తున్నావు. నేడు భగవంతుని వద్ద ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడివైతివి. దాని వలనే నీకు పూర్వజన్మం ప్రాప్తించింది. కానా నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమఃశివాయ.